తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ అతి అనర్థదాయకం. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ అతి అనర్థదాయకం. రాయవరంలో శంకరం రమణమ్మ దంపతులున్నారు. శంకరానికి కొద్దిగా పొలం ఉంది. దాని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళిద్దరూ సుఖంగా జీవిస్తున్నారు. తమకు ఉన్నదానిలోనే పేదలకు వారు సాయం కూడా చేస్తున్నారు. గ్రామంలో అందరూ వారి గురించి మంచిగా చెప్పుకుంటారు. ఇరుగు పొరుగు మహిళలు రవణమ్మకి అప్పుడప్పుడు తాము కొత్తగా చేయించుకున్న నగలు చూపిస్తూ ఉంటారు. అవి చూసి బాగుంది అని మెచ్చుకునేది రవణమ్మ. కానీ కొంతకాలం గడిచేసరికి ఆమెకు కూడా నగలు చేయించుకుని నలుగురికి వాటిని చూపించి గొప్పగా చెప్పాలన్న కోరిక కలిగింది. ఒకరోజు భర్తతో, "ఏవండి, మనం దాన ధర్మాలు మానేస్తే చాలా డబ్బు మిగులుతుంది. దానితో నేను నగలు చేయించుకుంటాను. ఏమంటారు?" అని అడిగింది. ఆమె మాటలకు శంకరం ఆశ్చర్యపోయాడు. "ఒసేయ్ వెర్రిదానా! మనం ఒకరికి పెడితేనే అది మనకెంతో పుణ్యం. అంతేగాని లేనిపోని ఆర్భాటాలకు పోతే మనకి విచారం మిగులుతుంది. అటువంటి ఆలోచనలు పెట్టుకోకు" అని సర్ది చెప్పాడు. రమణమ్మ చాలా బాధపడింది. భర్త తనని సమర్థించలేదని. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఒక సాధువు వారింటికి భోజనానికొచ్చాడు. శంకరం, రమణమ్మ ఆయన్ని మర్యాద చేసి మంచి భోజనం పెట్టారు. భోజనం అయ్యాక ఆయన కుర్చీలో కూర్చుని ఉంటే శంకరం విసనకర్ర తీసుకుని ఆయనకు విసురుతున్నాడు. సాధువు చాలా సంతోషించాడు వారి సేవలకి. "మీ దంపతులిద్దరూ అతిథుల్ని బాగా చూస్తారని అర్థమయ్యింది. మీకు ఏమైనా మేలు చేయాలని ఉంది. మీ మనసులో కోరికుంటే చెప్పండి, తీరుస్తాను" అన్నారు సాధువు. "స్వామీ, మేము ఇలాగే పెద్దవారికి సేవలు చేసుకునే శక్తినివ్వండి. అది చాలు" అన్నాడు శంకరం వినయంగా. సాధువు రమణమ్మ కేసి చూశాడు. ఆమె మొహంలో సంతోషం లేకపోవడం గమనించారాయన. "ఏమ్మా, నీ మనసులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు తల్లి, సంశయించకు" అన్నారాయన. "స్వామీ, నాకు బోలెడు నగలు వేసుకుని తిరగాలని, దర్జాగా ఉండాలని ఉంది" అంది రమణమ్మ. సాధువు ఆమె మాటలకు నవ్వుకున్నాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు. తర్వాత కళ్ళు తెరిచి, "ఆ, చూడమ్మా, రేపుదయం ఈశాన్య మూల మందారం మొక్క దగ్గర తవ్వండి మీరు. మీకు మేలు జరుగుతుంది" అని అన్నారాయన. రమణమ్మ చాలా ఆనందించింది. తర్వాత సాధువు వెళ్ళిపోయారు. ఆ రాత్రి రమణమ్మ నిద్రపోలేదు. ఏవేవో ఆలోచనలు ఆమెని చుట్టుముట్టాయి. ఉదయం భర్తని నిద్రలేపి, "ఏవండీ, త్వరగా స్నానం చేసి రండి. సాధువుగారు చెప్పినట్టు మందార మొక్క దగ్గర తవ్వాలి కదా" అంది రమణమ్మ. విసుగ్గా లేచి స్నానాధికాలు పూర్తి చేసి వచ్చాడు శంకరం. రమణమ్మ గుణపం తెచ్చింది. శంకరం మందార మొక్క దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి 2 లెంకి బిందెలు కనిపించాయి ఇద్దరికి. జాగ్రత్తగా వాటిని ఇంటిలోకి తీసుకుని వెళ్లి చూడగా వాటి నిండుగా బంగారు నాణేలున్నాయి. రమణమ్మ ఆనందానికి అవధుల్లేవు. సాధువుకి మనసులోనే నమస్కరించుకుంది. 4 రోజులు పోయాక కొన్ని బంగారు నాణేలతో కొన్ని నగలు చేయించుకుంది. వాటిని ఇరుగు పొరుగు వారికి చూపించింది. "బావుంది రమణమ్మ గారూ! ఇన్నాళ్ళు మీ మెడ బోసిగా ఉన్నట్టుండేది. ఇప్పుడు ఈ నగలతో మహాలక్ష్మిలా ఉన్నారు" అని మెచ్చుకున్నారు వారు. కొద్దిగా గర్వం కూడా కలిగింది వారి మాటలకి రమణమ్మకి. ఒక నెల గడిచాక మరికొన్ని బంగారు నాణేలు కంసాలికిచ్చి ఇంకొన్ని కొత్త నగలు చేయించుకుంది రమణమ్మ. వాటిని ధరించి ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళింది. ఈసారి ఆమె నగలు చూసి ఇరుగు పొరుగు వారికి ఈర్ష్య కలిగింది. ఆమె ఎదురుగా, "మీరు చాలా అదృష్టవంతులు. మీ వారు మీకు కావాల్సిన నగలు చేయిస్తున్నారు. అవును, అకస్మాత్తుగా మీకు ఇంత ధనం ఎలా వచ్చింది?" అని అడిగింది ఒకావిడ. ఆవిడ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక మౌనం వహించింది రమణమ్మ. "మీకు దొరికిన ధనం గురించి ఎవరికీ చెప్పవద్దు. చాలా కష్టాలు వస్తాయి" అని సాధువు హెచ్చరించిన సంగతి ఆమెకి గుర్తుకు వచ్చింది. "ఆ, ఏముందమ్మా, పంటలు బాగా పండుతున్నాయిగా. ఆ ఆదాయంతో ఇవన్నీ చేయించుకున్నాను. వస్తాను" అని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి వచ్చింది రమణమ్మ.
భర్తతో ఈ విషయం చెప్పింది. "హ్మ్. చూడు, నీకు నగలు వేసుకోవాలని కోరికుంటే అవి వేసుకుని ఇంటిలో తిరుగు. బయటకు వెళ్ళకు" అని సలహా ఇచ్చాడు శంకరం. గ్రామంలో నలుగురు 4 రకాలుగా అనుకోవడం మొదలుపెట్టారు. శంకరం ఏదో అక్రమ వ్యాపారం చేస్తున్నాడని, అందుకే ఇంత సిరి వచ్చిందని. ఆ సంగతి శంకరం పాలేరు రాముడు కూడా చెప్పాడు శంకరంకి. ఆ మాటలు విని బాధపడ్డాడు శంకరం. "చూడమ్మా, నీ వలనే నేను లేనిపోని నిందలు మోయవలసొస్తోంది" అని భార్య మీద చిరాకు పడ్డాడు కూడా. రమణమ్మ ఏమీ మాట్లాడలేదు. మర్నాడు పక్కింటి గోవిందమ్మ వచ్చింది. "వదిన గారు, మీ వడ్డాణం ఒకసారి ఇవ్వండి. అది పెట్టుకుని రేపు మా చుట్టాలింట్లో పెళ్ళికి వస్తాను." ఏం మాటాడాలో తెలియలేదు రమణమ్మకి. "ఆ! అబ్బే! అలా ఇవ్వకూడదమ్మా. ఏమనుకోకండి" అంది రమణమ్మ. ఆమె మాటలకి గోవిందమ్మ విసురుగా వెళ్ళిపోయింది. తర్వాత రమణమ్మకి గర్వం పెరిగిందని, లేనిపోని గొప్పలు పోతోందని ఆమె మీద దుష్ప్రచారం చేసింది గోవిందమ్మ. అది విని చాలా బాధపడింది రమణమ్మ. ఒక అమావాస్య రోజు రాత్రివేళ దొంగ గోడ దూకి శంకరం ఇంటికి వచ్చాడు. ఆ చప్పుడుకి భార్యాభర్తలిద్దరూ లేచి కిటికీలోంచి చూశారు. దొంగ దొడ్డివైపు వెళ్ళడం గమనించారు. "దొంగ! దొంగ!" అని గట్టిగా అరిచారిద్దరూ. దొంగ పారిపోయాడు. కాని వారి అరుపులకి ఇరుగు పొరుగు వారు ఒక్కరు కూడా లేచి వారికి సాయం రాలేదు. మర్నాడు ఉదయం కూడా "మీ ఇంటికి దొంగ వచ్చాడా?" అని ఎవ్వరూ అడగలేదు. ఇరుగు పొరుగు వారు శంకరం కుటుంబంతో మాట్లాడటం మానేశారు. రాత్రిళ్ళు ఏ చప్పుడైనా "ఏ దొంగొచ్చాడో" అని భార్యాభర్తలిద్దరూ హడలిపోతున్నారు. "ఎందుకు వచ్చిన నగలరా బాబు" అని చిరాకు పడుతోంది రమణమ్మ. ఒక రోజున ఆ సాధువు మరలా వారింటికి వచ్చాడు. "రండి స్వామీ" అని ఎంతో వినయంగా ఆహ్వానించాడు శంకరం. ఆయన శంకరం భార్యకేసి చూసి, "ఏమ్మా! నీకు నిధి దొరికిందా? సుఖంగా ఉన్నావా?" నవ్వుతూ అడిగారు సాధువు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకుంది రవణమ్మ. "ఏమ్మా! ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు?" అడిగారు సాధువు. "స్వామీ, ఈ నగలు, లంకె బిందులు మాకు వద్దు. ఇవి వచ్చాక మాకు విరోధాలు పెరిగాయి. మనశ్శాంతి లేకుండా పోయింది. మా పాత జీవితాన్ని మాకు అనుగ్రహించండి స్వామీ" అంది రమణమ్మ. ఆయన చిన్నగా నవ్వుకున్నాడు. "సరే, రేపు ఉదయమే మీకు ఆ నిధి ఎక్కడ దొరికిందో అక్కడే ఈ నగల్ని, మిగతా వాటిని కూడా అక్కడ పాతిపెట్టండి" అన్నాడు సాధువు. కాసేపు మంచి మాటలు మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. మర్నాడు తెల్లవారుజామునే ఎవరూ చూడకుండా లంకె బిందులు, నగలు అన్నీ మందార మొక్క దగ్గర పాతిపెట్టారు శంకరం, రమణమ్మ. అంతే. రమణమ్మకి ఎంతో మనశ్శాంతి కలిగింది. ఆ మర్నాడు మామూలుగా ఉన్న రమణమ్మను చూసి ఇరుగు పొరుగు ఎప్పటిలాగానే పలకరించారు. చూసావా? ఇప్పుడు మనం ఎంత హాయిగా ఉన్నామో! మనకున్న దాంట్లోనే మనం జీవించాలి. అతిగా ఆశపడకూడదు. అందుకే పెద్దలు "అతి సర్వత్ర వర్జయేత్" అన్నారు. అన్నాడు శంకరం భార్యతో. అవునన్నట్లు తలూపింది రవణమ్మ. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.